మధ్యప్రాచ్యం పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఇజ్రాయెల్పైకి మిసైళ్లను ప్రయోగిస్తోంది ఇరాన్. మున్ముందు ఈ యుద్ధం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న మొన్నటి వరకు యుద్ధం ఏకపక్షంగానే జరిగింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా పైచేయి సాధించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా పలువురు సీనియర్ నేతలను వైమానిక దాడులతో మట్టుబెట్టాయి. అయితే యుద్ధం అక్కడితో ముగిసిపోలేదు. ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రతినబూనారు. ఇప్పుడు అన్నంత పని చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్లోని అమెరికాకు గల 27 సైనిక స్థావరాలతో పాటు ఇజ్రాయెల్పై మిసైళ్లతో విరుచుకుపడుతున్నారు. కువైట్లోని అమెరికా మిలిటరీ బేస్పై ఇరాన్ మిసైల్ దాడి చేసింది. ఈ ఘటనలో 3 అమెరికా సైనికులు చనిపోయినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ ఘటనలో మరో 5 తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ పట్టణం బెయిట్ షెమ్స్పై ఇరాన్ మిసైల్ పడింది. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈతో పాటు టెల్ అవీవ్లో పేలుళ్లు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇరాన్ భారీగా రాకెట్లు ప్రయోగించడాన్ని ఖతార్ తీవ్రంగా పరిగణించింది. ఇరాన్ తీరుకు నిరసనగా ఇరాన్లోని తమ ఎంబసీని మూసేసింది యుఏఈ. అక్కడి దౌత్యవేత్తను వెనక్కి పిలిపించింది. ఖతార్ దిశగా దూసుకొస్తున్న ఓ మిసైల్ను రాయల్ ఎయిర్ ఫోర్స్కు చెందిన టైఫూన్ ఫైటర్ జెట్ ధ్వంసం చేసినట్లు బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. భూమి మీద అత్యంత శక్తివంతమైన సైన్యం అమెరికా సొంతమంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది యుఎస్ సెంట్రల్ కమాండ్. అలాగే ఐఆర్జీసీకి ప్రధాన కార్యాలయం లేకుండా చేశామని తెలిపింది. గడిచిన 47 సంవత్సరాల్లో 1000 మందికి పైగా అమెరికన్లను ఐఆర్జీసీ హత్య చేసిందని తెలిపింది. భారీ స్థాయి దాడుల ద్వారా ఆ పాము తలాలను తెగ్గోశామని తెలిపింది సెంట్కామ్. ఈ పోస్టుకు ఇరాన్పై దాడులకు సంబంధించిన వీడియోను జత చేసింది. మధ్యప్రాచ్యంలోని తమ మిత్ర దేశాల అధినేతలతో ఫోన్లో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడి తర్వాత పరిస్థితులపై ఆరా తీశారు. ఇజ్రాయెల్, బహ్రెయిన్, యుఏఈ నేతలతో ట్రంప్ మాట్లాడారని వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవ్లెట్ ట్వీట్ చేశారు. మరోవైపు ఉత్తర టెహరాన్లోని గాంధీ ఆసుపత్రి లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగినట్లు ఇరాన్ వార్తా సంస్థ ఇస్నా తెలిపింది. తమ దాడిలో అమెరికా విమానవాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది. 4 బ్యాలిస్టిక్ మిసైళ్లతో అబ్రహాం లింకన్పై దాడి చేసినట్లు వివరించింది. ఈ దాడితో విమానవాహక నౌకకు చాలా నష్టం జరిగినట్లు చెప్పుకొచ్చింది. దాడి వల్ల డెక్పై గల 3 ఫైటర్ జెట్స్ కూడా దెబ్బతిన్నట్లు ప్రకటించింది. విమానవాహక నౌకను ముంచివేయడం కంటే దాని రన్వేని ఘోరంగా దెబ్బతీయడమే లక్ష్యంగా దాడి చేసినట్లు వివరించింది. అయితే తమ యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్కు ఎటువంటి నష్టం జరగలేదని సెంట్కామ్ ప్రకటించింది. మొత్తానికి మధ్యప్రాచ్యం అంతటా పేలుళ్లు జరుగుతున్నాయి. బాంబుల మూతతో దద్దరిల్లుతూనే ఉంది. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కానరావడం లేదు.